ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గొడ్డల పార్టీ అగాత్యాలు చేయడం, హత్యలు చేయించడం, వాటి ఆధారాల్ని తారుమారు చేయడం గొడ్డల పార్టీ సిద్ధాంతం అనడానికి శ్రీకాకుళం జరిగిన ఒక సంఘటన ఒక నిదర్శనం. గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానమే అనుసరిస్తా ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్యని గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చి ప్రచారం చేయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడు అప్పలరాజు గారి కుమారుడే స్వయంగా బైక్ డ్రైవ్ చేసుకుని వెళ్లి ఒక గొర్రెల కాపర్ని రోడ్డు మీద కాపర్ని గుద్ది ఈ రోజు ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి చనిపోయాడు. ఆయన యాదవ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, నిరుపేద. ఆయన తండ్రి మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి. అతనికి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరగడం ఒక ఎత్తి అయితే, ప్రమాదం చేసినటువంటి వ్యక్తి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అప్పలరాజు గారు తన కుమారుని రక్షించడం కోసం ఇతర బిడ్డలకి, ఇతర కన్న తల్లిదండ్రులకి శోకం కల్పించే విధంగా ఇంకొక వ్యక్తిని ప్రమాదం చేశాడని చెప్పి పోలీసులకి తెలియపరచడం, ఇది ఎంత దారుణమో ఒకసారి రాష్ట్ర ప్రధానికం అందరూ అర్థం చేసుకోవాలి. గొడ్డల పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఏ రకంగా వారి ఆలోచనలు ఉంటాయి, ఏ రకంగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు, ఏ రకంగా వాళ్ళు ప్రమాదాల నుంచి గాని హత్యల నుంచి గాని తప్పించుకోవడానికి ఏ రకమైన విధానాలు అనుసరిస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు ఇదొక కేస్ స్టడీ. ఈ రోజు ఎందుకనంటే సాక్షాత్తు అప్పలరాజు గారి కుమారుడే ప్రమాదం చేసి ఆయన స్థానంలో ఇంకొక కార్యకర్త తీసుకొచ్చి అందులో పెట్టి, అంటే అతనికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని కలిగిస్తా ఉన్నారు. అంటే వీళ్ళకి మానవత్వం, దయా, దాక్షిణ్యాలు ఏమీ ఉండవు. కానీ ఈ రోజు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. క్లియర్ గా అప్పలరాజు గారి కుమారుడే బండి డ్రైవ్ చేసుకుని వెళ్లడం, అప్పలరాజు గారి కుమారుడే ప్రమాదం చేయడం, ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి చనిపోవడం, ఆ కుటుంబం అతి నిరుపేదమైనటువంటి కుటుంబం. ఈ రోజు వ్యక్తులు ఎలా ఉన్నారు, ఈ గొడ్డల పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ రకంగా రాష్ట్రాన్ని కులాల పరంగా విచ్ఛిన్నం చేయాలని, మతాల పరంగా విచ్ఛిన్నం చేయాలని ఈ రోజు ఏ రకంగా ఈ రాష్ట్రాల్లో ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్నారో మనం నిత్యం చూస్తా ఉన్నాం. మరొక సంఘటన ఇది. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా ప్రాంతంలో ఒక సామెత ఉంది, తల్లి గట్టును వేసే పిల్ల ఎక్కడ వేస్తుంది అనేటటువంటి సామెత ఉంది. అలానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారే సొంత బాబాయిని హత్య చేయించి కుట్రదారులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి ఏ రకంగా ఉపయోగించాడో ఈ రోజు అదే విధంగా ఎక్కడ కూడా సాక్ష్యాల్ని తారుమారు చేయించడం, ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే జరుగుతా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీగా కొనసాగడం, అసలు రాజ్యాంగం ప్రకారం ఆ రాజకీయ పార్టీ కొనసాగే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చట్ట ప్రకారం పోలీసులు వ్యవహరించారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏ రకంగా వైసీపీ వాళ్ళు సాగిస్తున్న అరాచకాలకి మరి వత్తాసు పలుకుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. దీనిపైన కూడా పోలీస్ యంత్రాంగం వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళు చట్టంలో దోషులు ఎవరైతే వారికి శిక్ష పడాలి తప్ప నిర్దోషులైనటువంటి వాళ్ళని, అమాయకులైనటువంటి వాళ్ళని వాళ్ళు దోషులుగా చిత్రీకరించడానికి ఈ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి అప్పలరాజు గారు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ వారిపైన కూడా ఎవరైతే సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారో వారిపైన కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.